కార్యక్రమాలను మీకు సమర్పిస్తున్న వారు హెచ్పి ప్రింటర్. ఫ్రెండ్స్, ఈ రోజు మన స్టోరీ టైమ్ లో మనం చూడబోయే కథ సింహం కథ. అనగనగా ఒక అడవిలో సింహం ఉండేది. అది ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక కుందేలు కనిపిస్తుంది. కుందేలు చాలా బాగుందే, దాన్ని ఎలాగైనా పట్టుకుని చక్కగా భోజనం చేయాలని అనుకుంటుంది. చప్పుడు కాకుండా వెళ్లి దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని ముందుకు వెళ్తుంది సింహం. అలా వెళ్లి పొద పక్కనున్న సింహానికి ఒక జింక కనిపిస్తుంది. అరే, కుందేలు కోసం వస్తే జింక కనపడిందే, భలే, ఎలాగైనా జింకను పట్టుకుని తృప్తిగా భోజనం చేయాలనుకుంటుంది. సింహం తనని పట్టుకోవడానికి పొద పక్కనున్న సంగతిని గ్రహించని జింక సీతాకోక చిలుకతో ఆడుతూ ఉంటుంది. సింహం తన వైపు పరిగెత్తుకు రావడం చూసిన జింక, అయ్య బాబోయ్, నేనిప్పుడు చాలా వేగంగా పరిగెత్తాలి, లేకపోతే ఆ సింహం నన్ను పట్టుకుని తినేస్తుందని వేగంగా పరిగెడుతుంది. అప్పుడు సింహం కూడా చాలా వేగంగా పరిగెడుతూ వెంబడిస్తుంది. కానీ ఆ జింక దానికి అందకుండా బాగా పరిగెడుతూ దాని బారి నుండి తప్పించుకుంటుంది. అప్పుడు సింహం బాధపడుతూ, జింక తప్పించుకుని పారిపోయిందే, పోతే పోనీ, కుందేలుంది కదా, దాన్ని పట్టుకుని హాయిగా భోజనం చేద్దాం అని అనుకుంటూ వెనక్కి వెళ్తుంది. కానీ అక్కడ కుందేలు కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే అత్యాశకు పోతే అంత నష్టమే జరుగుతుంది.